హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో ఆగస్టు నెలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి మనం చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. బ్రిక్స్ కూటమిలోకి మరో 6 దేశాలు వచ్చి చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని కూటమి నిర్ణయించింది. దక్షిణాఫ్రికాలోని జోహెనెస్బర్గ్ లో జరిగిన 3 రోజుల శిఖరాగ్ర భేటీలో ఆఖరి రోజున మీడియా సమావేశంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఈ మేరకు ప్రకటించారు. 2024 జనవరి 1వ తేదీ నుంచి 6 దేశాల సభ్యత్వం అమల్లోకి వస్తుందని తెలిపారు. బ్రిక్స్ బలం 5 నుంచి 11 దేశాలకు పెరగనుంది. ఈ నిర్ణయంపై ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లులు డా సిల్వా హర్షం వ్యక్తం చేశారు. బ్రిక్స్ అధ్యక్ష పీఠం పైన ఉన్న దక్షిణాఫ్రికాలో కూటమి శిఖరాగ్ర సమ్మేళనం జరుగుతోంది. సిద్ధాంతాలు, ప్రమాణాలు, విధానాల ప్రాతిపాదికన విస్తరణ ప్రక్రియను ఏకాభిప్రాయంతో చేపట్టామని, మున్ముందు కూడా కూటమిని విస్తరిస్తామని రామఫోసా పేర్కోవడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్రిక్స్ కూటమిలోకి ఎన్ని దేశాలు వచ్చి చేరాయనంటే 6 దేశాలు వచ్చి చేరాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఆ 6 దేశాలు ఏంటి అనంటే అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. వీటి సభ్యత్వం ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుందనంటే 2024 జనవరి 1వ తేదీ నుంచి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫ్రాన్స్ స్కూళ్లలో ముస్లిం విద్యార్థులు ధరించే బుర్కాలను నిషేధించనున్నారు. పాఠశాలలో అనుసరించాల్సిన లౌకిక చట్టాలకు విరుద్ధంగా ఈ వస్త్రధారణ ఉందని ఆ దేశ విద్యా మంత్రి గాబ్రియల్ అట్టల్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ మేరకు స్కూళ్లు ఉన్నతాధికారులకు విధి విధానాలను తెలియజేస్తామని చెప్పారు. లౌకికవాదం మొదట పాఠశాలలోనే తెలుసుకోవాల్సిన విధానం. బుర్కాలు మతపరమైన గుర్తులు కలిగి ఉన్నాయని, దీనివల్ల ఫ్రాన్స్ పాఠశాల చట్టాలకు భంగం వాటిల్లుతుందని, తరగతి గదిలోకి ప్రవేశించగానే వేషధారణతో మతం ఏంటో చెప్పేలా ఉండకూడదని గాబ్రియల్ అటల్ తెలిపారు. 2004 పాఠశాల చట్టం ప్రకారం స్కూళ్లలో మతపరమైన సంజ్ఞలను తెలిపే ఎలాంటి దుస్తులను ధరించకూడదని పేర్కొనడాన్ని ఆయన గుర్తు చేశారు. పాఠశాలలో బుర్కా ధరించే సాంప్రదాయం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లలో ఉద్రిక్త పరిస్థితులు ఎదురవుతున్నాయని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం తీసుకురానున్న కొత్త నిబంధనలకు ఉపాధ్యాయ సంఘాలు ఆహ్వానిస్తున్నాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఓటర్లను భాగస్వామ్యం పెంచేలా అవగాహన కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నేషనల్ ఐకాన్ గా సచిన్ వ్యవహరించనున్నారు. ఢిల్లీలో ఆగస్టు 23వ తేదీన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ తదితరుల సమక్షంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ తో 3 సంవత్సరాల పాటు కేంద్ర ఎన్నికల సంఘం ఎంఓయు కుదుర్చుకుంది. ఈ ఎంఓయు ద్వారా యువత, పట్టణ ప్రాంతాల ఓటర్ల భాగస్వామ్యం పెంచే దిశగా టెండూల్కర్ నేషనల్ ఐకాన్ గా తన బాధ్యతలు నిర్వహిస్తారు. కాగా గత సంవత్సరం ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఎంఎస్ ధోని, అమీర్ ఖాన్, మేరీ కోమ్ వంటి ప్రముఖులు కేంద్ర ఎన్నికల సంఘానికి నేషనల్ ఐకాన్లుగా వ్యవహరించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈసీ నేషనల్ ఐకాన్ గా ఎవరిని నియమించారనంటే సచిన్ టెండూల్కర్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎల్ఐసి మేనేజింగ్ డైరెక్టర్ గా ఆర్ దురైస్వామి నియమితులయ్యారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆర్ దురైస్వామిని నియమించనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1, 2023 నుండి అమల్లోకి రానున్నట్లు ఎల్ఐసి ప్రకటించింది. 2026 ఆగస్టు చివరి వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. దొరైస్వామి ప్రస్తుతం ముంబైలోని కేంద్ర కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ దొరైస్వామి ఆఫీస్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి లేదా అతని పదవి విరమణ తేదీ వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏది ముందైతే అది అమల్లోకి వస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్ పేర్కొంది. గతంలో ఎల్ఐసి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా సత్పాల్ బానును నియమించింది.
ప్రస్తుతం ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల డైరెక్టర్ల కోసం హెడ్ హంటర్ అయిన ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో ఎల్ఐసి మేనేజింగ్ డైరెక్టర్ పదవికి సత్పాల్ బాను పేరును సిఫారసు చేసింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎల్ఐసి మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారనంటే ఆర్ దొరైస్వామి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బుడాపెస్ట్ లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో పురుషుల జౌలింగ్ త్రో విభాగంలో స్వర్ణం సాధించడం ద్వారా భారత అథ్లెట్ నీరజ్ చోప్రా ఆగస్టు 27వ తేదీన చరిత్ర సృష్టించాడు. ప్రపంచ అథ్లెట్స్ లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. దేశం గర్వపడేలా చేశారు. ఆగస్టు 27వ తేదీన రెండో ప్రయత్నంలో గరిష్టంగా 88.17 మీటర్ల దూరంలో ఈటను విసిరి నీరజ్ సాధించిన ఈ స్వర్ణ పతకం ఇక భారత క్రీడా చరిత్రలో సువర్ణ లిఖితంగా ఉంటుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ప్రపంచ అథ్లెట్స్ లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయుడు ఎవరు అనంటే నీరజ్ చోప్రా. అంతేకాకుండా ఎన్ని మీటర్ల దూరంలో ఈటను విసిరాడనంటే 88.17 మీటర్లు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నట దిగ్గజం ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు పేరిట 100 రూపాయల నాణం విడుదలయ్యింది. ఆగస్టు 28వ తేదీన రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సినీ రాజకీయ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా నాణం విడుదల చేశారు. ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణం విడుదల చేసిన అనంతరం ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ఎన్టీఆర్ గారు రామాయణ మహాభారతాలకు అనేక పాత్రలతో ఎన్టీఆర్ జీవించారు. మనుషులంతా ఒకటే అనే సందేశాన్ని తమ సినిమాల్లో ఇచ్చారు. రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పి పేర్కోవడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన పేరు మీద 100 రూపాయల నాణాన్ని విడుదల చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద ఎన్బిఎఫ్సి ప్రభుత్వ రంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండీగా పరమిందర్ చోప్రా బాధ్యతలు స్వీకరించారు. సంస్థకు పరమిందర్ చోప్రా తొలి పూర్తి స్థాయి మహిళా చైర్మన్ అని పిఎఫ్సి తెలిపింది. జూన్ 1 నుంచి పిఎఫ్సి సిఎండిగా అదనపు బాధ్యతలను ఆమె నిర్వర్తిస్తుండగా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ బాధ్యతల్లోకి వచ్చారు. అంత క్రితం పిఎఫ్సి డైరెక్టర్ గా పనిచేశారు. డైరెక్టర్ గా పరమిందర్ చోప్రా ఎన్పిఏలను కనిష్టానికి తగ్గించి సంస్థ లాభదాయకతను పెంచడంలో మహారత్న హోదా పొందడంలో కీలకంగా పనిచేశారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే పిఎఫ్సి న్యూ చైర్మన్ ఎండీగా ఎవరు నియమితులయ్యారనంటే పరమిందర్ చోప్రా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరం ఢిల్లీ అని ఓ అధ్యయనం చెప్తుంది. తీవ్ర కాలుష్యం బారిన పడుతున్న ఢిల్లీ వాసులు తమ ఆయుర్దాయంలో అత్యధికంగా 11.9 ఏళ్లు కోల్పోతున్నారని పేర్కొంది. భారతీయ వాయు నాణ్యతా ప్రమాణం ప్రకారం చూసిన దేశ రాజధాని వాసులు సగటు కన్నా 8.5 ఏళ్లు నష్టపోతున్నారని తెలిపింది. భారత్లో ప్రజల ఆరోగ్యానికి కాలుష్యం పెనుముప్పుగా తయారైందని యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన కాలుష్య స్థాయిల కంటే భారత్లో చాలా ఎక్కువ కాలుష్యం ఉందని పేర్కొంది. WHO మార్గదర్శకాల ప్రకారం పర్టిక్యులేట్ మాటర్ 2.5 మైక్రోగ్రాములు లేదా క్యూబిక్ మీటర్గా కాలుష్యం ఉండాల్సి ఉంది. కాలుష్య తీవ్రతలు ఇలానే కొనసాగితే భారతీయుల సగటు ఆయుర్దాయం కన్నా 5.3 ఏళ్లు తగ్గుతుందని తెలిపింది. దేశంలోని మొత్తం 130 కోట్ల మందికి పైగా ప్రజలు వార్షిక సగటు కాలుష్య స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని చెప్పి తెలిపింది. చంద్రయాన్-3 ల్యాండర్ నుండి కిందికి దిగిన రోవర్ చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు కొనసాగిస్తుంది. ఇదే క్రమంలో రోవర్ చంద్రుడిపై పలు ఖనిజ జాడలను కనుక్కుంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ధృవీకరించింది. శివశక్తి పాయింట్ వద్దనున్న ల్యాండర్ నుండి జాబిలి నేలపైకి జారుకున్న రోవర్ మరుక్షణం నుంచే కర్తవ్య నిర్వహణలో నిమగ్నమైంది. చంద్రుడి ఉపరితలం యొక్క ఉష్ణోగ్రత వివరాలను ఇదివరకే ఇస్రోకు చేరవేసే రోవర్ ఇప్పుడు చంద్రుడిపై పలు ఖనిజాల జాడను కనుక్కుంది. ఈ క్రమంలో రోవర్లోని లేజర్ ప్రేరిత బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ పరికరం దక్షిణ ధ్రువంలోని చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్,
ఉనికిని పుష్కలంగా ఉన్నట్లు నిర్ధారించింది. చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు కూడా పుష్కలంగా ఉన్నట్లు గుర్తించింది. అలాగే క్రోమియం, టైటానియం, కాల్షియం, మాంగనీస్, సిలికాన్, అల్యూమినియం, ఇనుము వంటి మరికొన్ని ఖనిజాలను కూడా ఉన్నట్లు గుర్తించింది. హైడ్రోజన్ కోసం ఇంకా రోవర్ పరిశోధిస్తుందని ఇస్రో తెలిపింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని పైన ఖనిజాలను గుర్తించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన వక్కలగడ్డ విష్ణు చౌదరి ఉత్తరల కుమార్తె ధనుష సాయి దుర్గా చౌదరి స్టార్ మిస్ టీన్ ఇండియా ఇంటెలిజెంట్ 2023కు విజేతగా నిలిచింది. ధనుష సాయి దుర్గా చౌదరి విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. రాజస్థాన్ లో జరిగిన స్టార్ మిస్ టీన్ ఇండియా ఇంటెలిజెంట్ లో పలు రాష్ట్రాల నుంచి పాల్గొన్న ఎంతో మందిని దుర్గా ఓడించింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, స్టార్ మిస్ టీన్ ఇండియా ఇంటెలిజెంట్ గా ఎవరు విజేతగా నిలిచారనంటే అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన ధనుష సాయి దుర్గా చౌదరి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ చెల్లింపులు కీలకంగా మారిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, దీనినే మనం యూపీఐ అని అంటాం. ఈ యూపీఐను న్యూజిలాండ్ లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ అంశంపై భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ వాణిజ్య మంత్రి డామియోస్ ఓ కార్నర్ తో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చర్చలు నిర్వహించారు. యూపీఐతో రెండు దేశాల మధ్య సులభతర వాణిజ్యం, పర్యాటక రంగ ప్రోత్సాహకం పైన ఇరు దేశాల మంత్రులు దృష్టి సారించారు. అలాగే న్యూజిలాండ్ నుంచి చెక్క దుంగలను దిగుమతి చేసుకునే మార్గాలపైన కూడా చర్చించారు. యూపీఐ సిస్టమ్ కు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్, పేమెంట్ ఎంజెడ్ మధ్య ప్రాథమిక స్థాయి చర్చలను మంత్రి పీయూష్ గోయల్ తో పాటు న్యూజిలాండ్ వాణిజ్య మంత్రి స్వాగతించడం జరిగింది. అయితే గతంలో 2022లో ఫ్రాన్స్ కు చెందిన ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థ లిక్రాతో, అలాగే సింగపూర్ కు చెందినటువంటి పెన్హాతోను ఎన్పిసిఐ ఈ ఒప్పందం అనేది చేసుకుంది. ఆ దేశాలతోని మన యూపీఐ ద్వారా మనీ ట్రాన్సాక్షన్ చేసుకునే అవకాశం ఉంది. తమ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి, వివిధ కీలక రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ, గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మితోటాకిస్ ఒక అవగాహనకు వచ్చారు. గ్రీస్ రాజధాని ఏథెన్స్ లో ఆగస్టు 25వ తేదీన ఇరువురు నేతల ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని, రెండు దేశాల మధ్య పరస్పర వాణిజ్యాన్ని 2030 నాటికి రెండింతలు చేసుకోవాలని తీర్మానించుకున్నారు. రాజకీయ, రక్షణ, ఆర్థిక అంశాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించారు. రక్షణ, షిప్పింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సైబర్ స్పేస్, విద్య, సాంస్కృతికం, పర్యాటకం, వ్యవసాయం తదితర ముఖ్యమైన రంగాల్లో భారత్ గ్రీస్ నడుమ మరింత సహకారం అవసరమని మోడీ, కిరియాకోస్ అభిప్రాయపడ్డారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లోకి గ్రీస్ కు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. ఈ మేరకు భారత్, గ్రీస్ ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. గ్రీస్ కు చెందిన ప్రతిష్టాత్మక గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ హానర్ ప్రధాని నరేంద్ర మోడీకి లభించింది. గ్రీస్ అధ్యక్షురాలు కటెరినా ఆయనకు ఈ గౌరవంతో సత్కరించారు. ఈ ఆర్డర్ ఆఫ్ ఆనర్ ను గ్రీస్ ప్రభుత్వం 1975లో నెలకొల్పింది. 9 ఏళ్లలో వివిధ దేశాలు మోడీని అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. ఇందులో గ్రీస్ ఆర్డర్ ఆఫ్ ఆనర్ కూడా చేరింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, మోడీకి గ్రీస్ ప్రతిష్టాత్మక గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ ప్రదానం చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ ఇండియా ప్రాజెక్టును పొడిగించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందుకోసం 2021-22 నుంచి 2025-26 మధ్య కాలానికి 14,903 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీని కింద 6.25 లక్షల మంది ఐటీ నిపుణులకు కొత్త నైపుణ్యాల్లోనూ 2.64 లక్షల మంది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలోనూ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది. పొడిగించిన డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా మరో 9 సూపర్ కంప్యూటర్లను నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కు జోడించినట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే ఎన్సీఎం కింద 18 సూపర్ కంప్యూటర్లు ఉన్నట్లు వివరించారు. డిజిటల్ ఇండియా పథకం 2015లో ప్రారంభమైనప్పుడు
4,500 కోట్లతో 2002 నాటికి ఎన్సీఎం కింద 70 సూపర్ కంప్యూటర్లను నెలకొల్పే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. వాటికి అదనంగా మరో 9 సూపర్ కంప్యూటర్లకు తాజా ఆమోద ముద్ర వేసిందని మంత్రి చెప్పారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే డిజిటల్ ఇండియా ప్రాజెక్టు పొడిగింపునకు ఆమోదం అనేది కేబినెట్ తెలిపిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం 2021-22 నుంచి 2025-26 మధ్య కాలానికి పొడిగించాలని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశ రాజధాని న్యూఢిల్లీ తీన్మూర్తి భవన్ లో అంతర్జాతీయ ప్రఖ్యాత వహించిన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీని ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీగా పేరు మారుస్తూ ఆగస్టు 14వ తేదీన అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ ఇక నుంచి ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీగా మారింది. తీన్మూర్తి భవన్ లో 16 ఏళ్ల పాటు నెహ్రూ అధికారిక నివాసం ఉంది. 1966 ఏప్రిల్ 1న అందులో నెహ్రూ మ్యూజియంను ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆగస్టు 17వ తేదీన జరిగిన ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. రానున్న 5 ఏళ్లలో అమలు చేయనున్న పీఎం విశ్వకర్మ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కింద 13,000 కోట్లు ఖర్చు చేస్తారు. దేశవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. చేనేత కార్మికులు, స్వర్ణకారులు, వడ్రంగులు, లాండ్రీ కార్మికులు, క్షురకులు, కుమ్మరులు, శిల్ప కళాకారులు, రాళ్లు కొట్టేవారు, తాపీ మేస్త్రీలు, బట్టలు అల్లేవారు, చీపులు తయారు చేసేవారు, తాళాలు తయారు చేసేవారు, బొమ్మల తయారీదారులు, పూలదండలు తయారు చేసేవారు, మత్స్యకారులు, దర్జీలు, చేపల వలలు అల్లేవారు తదితర సాంప్రదాయ వృత్తుల్లో ఉన్న వారికి ప్రయోజనం కల్పించాలని నిర్ణయించారు. పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రధాని మోడీ ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన వారికి పీఎం విశ్వకర్మ సర్టిఫికేట్, గుర్తింపు కార్డు అందజేస్తారు. 2 లక్షల దాకా రుణ సదుపాయం కల్పిస్తారు. వడ్డీ రేటు 5% చెల్లించాల్సి ఉంటుంది. లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు అందజేస్తారు. మార్కెటింగ్ మద్దతు సైతం ఉంటుంది. అంటే ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పీఎం విశ్వకర్మ స్కీమ్ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి రానుందనంటే సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అమల్లోకి రానుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చందమామ దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 ల్యాండర్ దిగిన ప్రాంతం ఇకపై శివశక్తి పేరుతో ఖ్యాతికెక్కనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇస్రో సాధించిన ఈ అద్భుత విజయానికి గుర్తుగా ల్యాండింగ్ జరిగిన రోజు ఆగస్టు 23వ తేదీన ఇక జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రయాన్ 3 విజయవంతమైన సందర్భంగా బెంగళూరులో ఇస్రో వారి టెలిమెట్రీ ట్రాకింగ్ కమాండ్ నెట్వర్క్ సెంటర్లో ఇస్రో శాస్త్రవేత్తలను కలిశారు. విజయం కోసం అహర్నిశలు శ్రమించిన వారిని మనసారా అభినందించారు. వారి సమక్షంలో భావోద్వేగంతో మాట్లాడారు. భారత అంతరిక్ష ప్రయోగాల పథాన్ని ఈ విజయం నిజంగా అసాధారణమైన ఆనందంతో నింపేసింది. విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని శివశక్తిగా, 2019లో చంద్రయాన్ 2 చంద్రునిపై కూలిన ప్రదేశాన్ని తిరంగా పాయింట్గా పిలుచుకుందామని పేర్కోవడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే చంద్రయాన్ 3 ల్యాండింగ్ దిగిన ప్రాంతానికి ఏ పేరు పెట్టారనంటే శివశక్తి పాయింట్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత నౌకాదళం కోసం దేశీయంగా నిర్మించిన యుద్ధ నౌక వింధ్యాగిరిని ఆగస్టు 17న కోల్కతాలోని హుగ్లీ తీరంలో ఉన్న గార్డెన్ రీచ్ షిఫ్టింగ్ యార్డ్లో వింధ్యాగిరిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జలప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఆత్మనిర్భర భారత్కు దేశం సముపార్జించిన సాంకేతిక ప్రగతికి ఇది నిదర్శనమన్నారు. సముద్ర జలాలపై భారత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఇదొక ముందడుగని పేర్కొన్నారు. కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్, సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. దేశీయంగా 7 యుద్ధ నౌకల తయారీ లక్ష్యంతో కేంద్రం 2019లో ప్రాజెక్టు 17 ఆల్ఫా చేపట్టింది. 2019-22 వరకు 5 యుద్ధ నౌకలను నిర్మించి నేవీకి అప్పగించారు. ఈ ప్రాజెక్టులో వింధ్యాగిరి 6వది. ఈ నౌకలో వినియోగించిన పరికరాలు, వ్యవస్థలు 75% వరకు దేశీయంగా తయారైనవి.
విస్తృత ట్రయల్స్ తర్వాత భారత్ నేవీకి అప్పగించనున్నారు. సుమారు 149 మీటర్ల పొడవైన P-17 ఏ రకం ఈ యుద్ధ నౌకలో గైడెడ్ మిసైళ్లు ఉంటాయి. భూమి, ఆకాశం, నీటి లోపల నుంచి ఎదురయ్యే విపత్తులను గుర్తించి నిర్వీర్యం చేయగలదు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే యుద్ధ నౌక విద్యాగిరి జలప్రవేశం ఆగస్టు 17వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జలప్రవేశం అయిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సూర్యుడిపై పరిశోధనల కోసం సెప్టెంబర్ 2వ తేదీన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి ఉదయం 11:50 PSLV C-57 రాకెట్ ద్వారా ఆదిత్య L1 ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో స్పష్టం చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV C-57 రాకెట్ ద్వారా ఆదిత్య L1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతుంది. రెండో ప్రయోగ వేదిక నుంచి సెప్టెంబర్ 2వ తేదీన 11:50 ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించనున్నారు. ఇందుకోసం సెప్టెంబర్ 1 ఉదయం 11:50 కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. కాగా PSLV C-57 రాకెట్ కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ రాజరాజన్ రాకెట్ కు మరోసారి పరీక్షలు నిర్వహించి కౌంట్డౌన్ ప్రక్రియ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆదిత్య L1 ఉపగ్రహం ప్రయోగం ద్వారా సూర్యునిపై దాగి ఉన్న రహస్యాలను పరిశోధనలు చేయనున్నారు. సౌర తుఫాన్ల సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీంతో పాటు ఫోటోస్పియర్, క్రోమోస్పియర్లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించుకునేందుకు ఈ ప్రయోగాన్ని నిర్వహించబోతున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే సెప్టెంబర్ 2వ తేదీన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 11:50 PSLV C-57 రాకెట్ ద్వారా ఆదిత్య L1 ప్రయోగం నిర్వహించనున్నట్లు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖలో అత్యంత కీలకమైన రైల్వే బోర్డు చైర్పర్సన్, ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా జయవర్మ సింహ నియమితులయ్యారు. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ కి చెందిన జయవర్మ సిన్హా ఈ ఏడాది జనవరి 25న రైల్వే బోర్డు సభ్యురాలుగా నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ ఏకే లాహోటి పదవీ కాలం ఆగస్టు 31న పూర్తి కావడంతో ఆ స్థానంలో జయసిన్హా సెప్టెంబర్ 1న బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం రైల్వే బోర్డు సభ్యురాలిగా ఆపరేషన్స్, బిజినెస్ డెవలప్మెంట్ వ్యవహారాలు చూస్తున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే రైల్వే బోర్డు చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారనంటే జయవర్మ సిన్హా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.